మంచిర్యాల ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు మంత్రులు వాళ్లొచ్చారు వీళ్లొచ్చారని కొందరు కార్యకర్తలు పక్కచూపులు చూస్తున్నారు. మంచిర్యాలలో ఎవరి రాజ్యము నడవదని అన్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసేది తానేనని తెలిపారు. చేతనైనంత వరకు చేస్తా, ఓపిక లేకుంటే ప్రజలకు తప్పైందని క్షమాపణలు కోరతానని చెప్పారు. ఎవరు మంత్రైనా ఇక్కడ చేసేదేం ఉండదని అన్నారు. తన కట్టెకాలే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీలో అసంతృప్తి అనేది కామన్ అని ప్రేమ్సాగర్ రావు తెలిపారు. నాకు అధికారం డబ్బులో లేకపోతే ఇంకేదో పదవులో ఇది నాకు వీటి మీద నాకు గ్రామం కాదు. వీటి మీద అసలు ఒక్క నిమిషాలు నేను బయటపెట్టుకుంటాను. ఏదైతే కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తున్నారు వాళ్లకు న్యాయం జరగాలి, నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరగాలి, ప్రాంతానికి న్యాయం జరగాలి. ఇవన్నీ జరిగే వరకు ఈ పోరాటం ఏదైతే మొదలుపెట్టినా ఖచ్చితంగా ఎవరైనా పోరాటం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని కాపాడుకుంటానికి కార్యకర్తలు అయితే త్యాగాలు చేసిన వాళ్ళు కాపాడు. కార్యకర్తలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఒక్కటే సమాధానం చెప్తుంది. నేనున్న రోజు మీకు ఏ రకమైన నష్టం జరగదు, ఈ ప్రాంతానికి నష్టం జరగదు, ఈ ప్రజలకు నష్టం జరగదు.